ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. నేను భవాని. తెలంగాణ విద్యావంతుల వేదిక కార్యదర్శి కె. రవీందర్ సార్ గారితోని ఈ కార్యక్రమం చేయాలని ఎప్పటి నుంచి అనిపించింది సార్? ముందుగా బాలభీమ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్కి, వ్యూవర్స్కి అందరు కూడా యజమాన్యానికి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముందుగా భవాని యాంకర్గా ఇందులో ఇన్వాల్వ్ అయినందుకు నీకు కూడా శుభాకాంక్షలు తల్లి. మనం అందరం కూడా బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళం. తెలంగాణ ఉద్యమాన్ని ఈ ప్రాంతంలో ఉధృతంగా చేయడం జరిగింది. అనేక మంది తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని కల్లారా చూశాం. వాళ్ళ ఆత్మఘోష కంప్లీట్ గా ఏముండేదంటే తెలంగాణలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి వసతులు అభివృద్ధి చెందాలి, ఇక్కడ వనరులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే చెందాలనేటువంటి సంకల్పంతో వాళ్ళు కాల్చుకొని శ్రీకాంతాచారి, యాదిరెడ్డి, కిష్టయ్య, సువర్ణ వీళ్ళందరూ కూడా చస్తున్నప్పుడు వాళ్ళు నినాదం చేసింది ఏంటంటే అమ్మా నాయన అనలేదు, వాళ్ళు జై తెలంగాణ అంటూ ఈ ప్రాంత బిడ్డలకు తెలంగాణ వస్తేనే విముక్తి కలుగుతుంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నీ వాళ్ళకి చెందుతాయనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రాణార్పితం చేసినటువంటి సందర్భాలు మేము చాలా కళ్ళారా చూడడం జరిగింది. ఆ మనసు కలిసివేసింది. ఆ ఉద్యమం చేస్తున్న సందర్భంలో మేమందరం కూడా ఒక ప్రతినబూన్యం, ఏం చేసినా ఈ ప్రాంత బిడ్డలకు న్యాయం చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఏ ఉద్దేశం ఉన్నా ఏ ప్రయత్నం చేసినా ఈ ప్రాంత బిడ్డలకు చెందేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము అందరం కూడా సంకల్పం తీసుకున్నాం. మేము 2011 ఉద్యమ సమయం నుండి కూడా ఈ ప్రాంతంలో బీద వాళ్ళు చాలా, ఎందుకంటే ఈ ప్రాంతం నుండి చాలా మంది వలస పోయేటటువంటి వ్యవస్థ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయ కూలీలుగానే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బొంబాయి బస్ ఎక్కుతున్నప్పుడు కూడా కన్నారా చూసినాం. వాళ్ళందరూ కూడా ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేక వాళ్ళు చదువుకు దూరమైనటువంటి పిల్లల్ని చూసినాం. ప్రభుత్వం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మన ప్రాంతం నుండి ఉన్నారు. వాళ్ళు చాలా విషయాలు విద్యాపరంగా తీసుకున్నప్పటికీ కూడా తెలంగాణ విద్యావంతులకు గత 15 సంవత్సరాల నుండి యూత్ ఫర్ సేవ స్టేట్ సీటు ద్వారా మన ఈ ప్రాంత బిడ్డలకు ఏదో కొంత మనం వృతాభక్తిగా చేయూతను అందించాలన్నటువంటి సంకల్పంతోన ఈ ప్రాంత బిడ్డలకు ఈ సేవ చేయడం ముందుకు వచ్చాం తల్లి. అందుకే ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నాం. దానికి బలభీమ న్యూస్ ఛానల్ చాలా బలంగా మా ఎంబడి ఉన్నది. ఆ విశ్వాసంతో మేము ముందుకు పోతున్నామని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి చేస్తా ఉన్నారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయినది ఈ స్కూల్ పైన? ఇట్లా మేము 2009లో ప్రారంభించాం. అప్పుడు మనకు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు చేయూతనివ్వాలని చెప్పి మొట్టమొదటి కార్యక్రమం మనం కొడంగల్లో తీసుకోవడం జరిగింది. ఆ కొడంగల్లో తీసుకున్న కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి 10,000 చొప్పున చెక్కులు ఇప్పించాం. అట్లా 50 మందికి ఇప్పించాం. ఆ 5 లక్షల నుండి ప్రారంభమైనటువంటి సేవా కార్యక్రమాలు నేటికి కరోనా సమయంలో సుమారు 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గ్రాసరీస్ అందించాం. మరి ఆ పల్స్ ఆక్సిమీటర్లు ఇచ్చాం. అదేవిధంగా ఆక్సిజన్ మిషన్లు కూడా అందించడం జరిగింది. ఆ పరంపర కొనసాగిస్తే లెక్కలేమీ లేదు కానీ అంజాదాగా ఇప్పటిదాకా 2 కోట్ల రూపాయల మేర ఈ ప్రాంత బిడ్డలకు ఏదో రూపాయన, బ్యాగుల రూపాన, సైకిల్ రూపాన, వాటర్ ఫిల్టర్ రూపాన, పల్స్ ఆక్సిమీటర్లు, గ్రాసరీసు, ఇక్కడ ఆత్మహత్య చేస్తున్న కుటుంబాలకు చేయూతను అందించే విషయం కుటుంబిషన్లు ఇవ్వడం జరిగింది. కొన్ని కుటుంబాలకు ఆవులను కూడా అందించడం జరిగింది. ఉపాధి కల్పించడం జరిగింది. అక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాల పిల్లలను చదివించడానికి మేము ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఒక MBBS అమ్మాయి మామనాడులో గవర్నమెంట్ కాలేజీలో చేస్తా ఉన్నది. అమ్మాయికి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు యూత్ ఫర్ సేవ ద్వారా అందించడం జరుగుతున్నది. ఇప్పటిదాకా సుమారు ఒక 2 కోట్ల దాకా ఇటువంటి కార్యక్రమాల్లో మేము ఖర్చు పెట్టి ఉండవచ్చని ఒక అంచనా వేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడనే ఈ మండలానికే చేస్తారా సార్? ఇంకా మళ్ళీ ఇంకా స్ప్రెడ్ తెలంగాణ మొత్తంలో కూడా ఇట్లా ప్రోగ్రామ్ చేయాలని కూడా అనుకుంటున్నారా? వాస్తవంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ముఖ్యంగా ఉమ్మడి బొమ్రాజ్పేట మండలంలో చాలా ఎక్కువగా చేసింది. మరి మిత్రుల సహకారంతో మరి కొడంగల్, దౌలతాబాద్ మండలాల్లో కూడా దీన్ని విస్తరించడం జరిగింది కరోనా సమయంలో. ఇప్పుడు దుద్యాల మండలంలో కూడా దీన్ని ఎక్కువగా కొనసాగిస్తా ఉన్నాం. తెలంగాణ యావత్తులో మెదక్, నల్గొండ, వరంగల్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నది యూత్ ఫర్ సేవ. యూత్ ఫర్ సేవ అనేది స్టేట్ వైడ్ గా కూడా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ఇనిషియేషన్ ద్వారా మన ప్రాంతంలో కొడంగల్ నియోజకవర్గంలోనే ఎక్కువగా కొనసాగిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు సార్. ఇక్కడ నుంచి ఇక్కడ ఇటువంటి ప్రోగ్రాంలకి వెళ్ళడానికి మీరే అన్నారు అమ్మా, ఇప్పుడు గొప్ప ఉపాధ్యాయ వృత్తి అనేది, ఉపాధ్యాయ వృత్తే పవిత్రమైనటువంటిది. వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు, తర్వాత ఆర్టీసీ కార్మికుల తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకున్నది ఉపాధ్యాయులు. ఆ తర్వాత కళాకారులు కూడా వాళ్ళు భుజాన వేసుకొని పల్లె పల్లెకి పోయి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రు తొలగించినటువంటి సందర్భం మనం అందరం చూసినాం. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లె నుండి ప్రతి కార్యకర్త, ప్రతి వ్యక్తి, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ జై తెలంగాణ అని జెండా ఎత్తిన సందర్భం మనం చూసినాం. అయితే ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లక్షణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజాసేవలు, అంటే ప్రజలతో మమేకమై ఉన్నటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. గ్రామాలలో చూసినట్లయితే ఇక్కడ కూడా ఏ వ్యక్తి లేనప్పుడు కూడా
పాఠశాల దగ్గర ఒక ఉపాధ్యాయుడు పిల్లలు మాత్రం కనిపిస్తారు. అలాంటి వృత్తిలో ఉన్న మేము తెలంగాణ ఉద్యమం మనకు ఒక ఊతమిచ్చింది, మాకు ఒక బలాన్నిచ్చింది. ఉపాధ్యాయులు ముందుండి పోరాడినటువంటి ఉద్యమం కేవలం ఆ యొక్క తెలంగాణ ఉద్యమం. అందులో సకల జనుల సమ్మె ద్వారా ఉపాధ్యాయ లోకానికంతా ఒక అవకాశం వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో చేస్తున్నప్పుడు ప్రతి పల్లె పల్లె తిరిగినాం, ప్రతి గ్రామం తిరిగినాం. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మాకు కళ్ళకు కట్టినట్టుగా కనిపించినాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం పరిశీలించినప్పుడు చాలా బీదరికం మన తెలంగాణలో ఉన్నదనేది అవగాహన అయింది. అవగాహన ఉండడం వల్లనే ఉపాధ్యాయ లోకమంతా నాకు అండదండగా ఉన్నారు. అందులో నేను కొద్దిగా ముందు వరుసలో ఉన్నా అంతే తప్ప ఉపాధ్యాయులందరూ కూడా ఏదో రకంగా పిల్లలకు సేవలు అందిస్తా ఉన్నారు, రకరకాలుగా సేవలు అందిస్తా ఉన్నారు. అందులో మనం ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం వల్ల కొద్దిగా మనం ముందు వరుసలో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఈ ప్రాంతం కాదు, యావత్ తెలంగాణ అంతా కూడా ఉపాధ్యాయుల లోకం అంతా కూడా మన బీద ప్రజల కొరకు, బీద విద్యార్థుల కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న విషయం మీరు అందరూ గమనించాలని విజ్ఞప్తి. విద్యావంతుల వేదికలో ఎంతమంది టీచర్ మెంబర్స్ ఉన్నారు సార్ మీతో పాటు వర్క్ చేసే వాళ్ళు? వాస్తవంగా తెలంగాణ విద్యావంతుల వేదిక జయశంకర్ సార్ గారు స్థాపించినటువంటి సంస్థ ఇది. 2004లో ప్రొఫెసర్ జయశంకర్ గారు దీనిని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, స్థాపించినప్పుడు అక్కడ కేవలం 5గురితో ప్రారంభమైనటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక సుమారుగా ఈ రోజు ప్రతి జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో, అన్ని గ్రామాలలో గ్రామ కమిటీలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి బొమ్రాస్పేట్ మండలంలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఉద్యమాన్ని ముందు వరుసలో తీసుకుపోవడానికి ప్రయత్నం చేసింది. ఈ రోజు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు కూడా మనకు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన జేఏసీ చైర్మన్ గా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకున్నాడు. మల్లెపల్లి లక్ష్మయ్య గాని, శ్రీధర్ దేశపాండే గాని, అదేవిధంగా దేశపతి శ్రీనివాస్ గాని, మరి అదేవిధంగా చాలా మంది మేధావులు తెలంగాణ ఉద్యమంలో ఉండి ఆ యొక్క జేఏసీలో పాల్గొని, ఆ రోజు విట్టాలు గాని, ఆ విధంగా ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో విద్యావంతుల వేదిక తరఫునే రిప్రజెంటేషన్ ఉండి వాళ్ళు ఉద్యమ రథసారథులుగా ఉన్నారు. మరి ఇక్కడ తెలంగాణ ఉద్యమం సకల జనుల సమ్మె ప్రారంభమైనప్పుడు తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చాలా ఉధృతంగా మేము కొనసాగించడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు తెలంగాణ విద్యావంతుల వేదికలో నేను, మరి గౌరారం గోపాల్ గారు, అనిల్ గారు, బాకారం చంద్రశేఖర్ గారు, లక్ష్మీ మేడం, విజయలక్ష్మి మేడం, సుమరంజిత, అంజలప్ప, నరేష్, వీళ్ళే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి బొమ్రాస్పేట మండలంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు 120 మంది స్వచ్ఛందంగా పూర్తిగా కుటుంబాలను వదిలి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసినటువంటి సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. మరి అదే సోదరులు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కొడంగల్లో టెంట్ వేసి నడి రోడ్డులో సుమారుగా 40 దినాలు తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం యావత్ మనం పరిశీలించినట్లయితే నేను ముందు చెప్పినట్టుగానే సింగరేణి కార్మికుల తర్వాత, ఆర్టీసీ జేఏసీ తర్వాత ముఖ్యంగా ముందు వరుసలో ఉన్నది తెలంగాణ ఉపాధ్యాయులు. ఆ తర్వాత దీన్ని భుజాన వేసుకొని ఒక గుండెకాయలాగా ఉద్యమం చేసింది తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ అయినటువంటి ఉస్మానియా గడ్డ. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు అనేక మంది ఉద్యమానికి అనేక సూచనలు, సలహాలు ఇస్తూ ముందు వరుసలో నిలబడి దెబ్బలు తిన్నారు, కేసులు పెట్టించుకున్నారు, ఆత్మ బలిదానాలు చేసింది ఉస్మానియా గడ్డ. వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఉపాధ్యాయ లోకం, నేనే కాదమ్మా, చాలా ఈ మండలాలే కాదు, కొడంగల్, దౌలతాబాద్, దుద్యాల్, బొమ్రాస్పేట కాకుండా తెలంగాణ మొత్తంలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రతి గ్రామంలో మా కమిటీలు ఉన్నాయి. 33 జిల్లాల్లో కూడా మా కమిటీలు ఉన్నాయి. దాన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకున్నారు. ఎందుకంటే భావజాల వ్యాప్తి, మేము ధర్నాలు చేసే కార్యక్రమం తక్కువగా ఉంటుంది. భావజాల వ్యాప్తి, అనేక వ్యాసాలు రాయడం, పుస్తకాలు రాయడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించేటటువంటి ప్రక్రియలో తెలంగాణ విద్యావంతుల వేదిక కృషి చాలా అద్భుతం, అమోఘం. అది చాలా తెర వెనుక ఉంది. కానీ ఈ రోజు తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోసింది ఉస్మానియా గడ్డ. ఏ విధంగా ఉందో తెలంగాణ విద్యావంతుల వేదిక కూడా ఆ దిశగా ప్రయాణం చేసింది. విద్యావంతుల వేదికలో గోపాల్ సార్ తోని మాట్లాడదాం. సార్, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా పేరు గోపాల్. నేను ఉపాధ్యాయ వృత్తిలో వండుకుంటూ తెలంగాణ విద్యావంతుల వేదికలకు సభ్యుడిని అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముందుగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో విద్యావంతుల వేదిక పెద్దలు చెప్పినట్టు 2004లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ తెలంగాణ విద్యావంతుల వేదిక కొనసాగుతా ఉన్నాం. ఇంకొక అంశం ఏంటంటే, మేము ఇక్కడ ఉపాధ్యాయ వృత్తిలో వండుకుంటూ మా కార్యక్రమం చేసుకుంటూ అదనంగా సామాజిక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అందులో వైద్య రంగానికి కానీ, విద్యారంగానికి కానీ, వృత్తి వ్యవసాయదారులకు కానీ రకరకాల సేవలు చేస్తా ఉన్నాం. గతంలో చూసుకుంటే కరోనా టైంలో చాలా మంది బీదలకు కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా చాలా మండలాల్లో సహాయ సహకారాలు చేసినాం. అదేవిధంగా బడుగు బిల్హ వర్గాలు కూడా చాలా రకరకాల సేవలు అందించినాం. వాళ్ళ విద్యాభివృద్ధి కానివ్వండి, జీవనోపాధి కానివ్వండి, ఆ రకాల సేవలు చేస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం
కోడంగల్ నియోజకవర్గంలో ఉమ్మడి బొమ్మరాజపేట మండలం ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు కూడా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలతో ఉన్న విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బడుగు బలైన విద్యార్థులందరికీ కూడా ఉన్నటువంటి నీడ్స్ తెలుసుకుని అప్పీల్ మేరకు ఈ స్వచ్ఛంద సంస్థలు హైదరాబాద్ ఉన్నటువంటి స్టేట్ కానీ రకరకాల ఎన్జిఓస్లు సంప్రదించి విద్యావంతుల వేదిక బ్యానర్ ద్వారా ప్రభుత్వ చదువుతున్న పిల్లలకు ఈ రోజు బ్యాగులు ఇవ్వడం కానీ పెన్నులు కానీ వాళ్ళు సరిపడా సరంజా అందరూ కూడా మేము సరఫరా చేస్తా ఉన్నాం. దాదాపు 2004 నుంచి స్టిల్ యాజ్ నౌ 2020 దాకా కంటిన్యూ కొనసాగుతా ఉన్నాం. ఇంకా కూడా ఈ విద్యావంతుల వేదిక 2004 ప్రారంభమైంది. దీంట్లో చాలా మంది మేధావులు ఉన్నారు. పెద్దలు చెప్పినట్టు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, హరగోపాల్ గాని, మల్లెపల్లి లక్ష్మయ్య గాని, శ్రీధరి పండే గాని ఇటువంటి ఎంతో మంది సహాయ సహకారాలు తీసుకుంటూ ఇది నాట్ ఓన్లీ ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని కూడా సలహాలు సూచనలు చేస్తూ ముందు కొనసాగుతుంది. ఈ బ్యానర్ ఎప్పుడు కూడా ఇటువంటి ఆర్గనైజేషన్ ఇంకా ముందు కొనసాగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చిన సలహాలు సూచనలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. విద్యావంతుల వేదిక ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది కదా మేడం, దాని గురించి మీరు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఎట్లా అనిపిస్తుంది ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల? బలభీమా న్యూస్ ఛానల్ వారికి నమస్కారాలు. ఈరోజు మా పాఠశాలలో బ్యాగుల పంపిణీ అనేది మన విద్యావంతుల వారి ఆధ్వర్యంలో గౌరవనీయులు రవీందర్ గౌడ్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా పాఠశాలలో బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. గతంలో వారి చేతుల మీదుగానే మా పాఠశాలలో పలకల పంపిణీ అనే కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలోనే భాగంగా సార్ మాకు మాటిచ్చారు, మేము ఇంకా మా పాఠశాలలోని విద్యార్థులకు బ్యాగ్స్ ని పంపిణీ చేస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. దాన్ని ఇవాళ వాళ్ళు నిరూపించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ స్కూల్లో క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, మీరు పిల్లలకి లెసన్స్ ఎట్లా చెప్తా ఉన్నారు? ప్రస్తుతం మా పాఠశాలలో 19 మెంబర్స్ ఉన్నారు. ఈ మధ్యనే మా పాఠశాల ప్రీ ప్రైమరీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. వారితో కలిపి మొత్తం 26 మెంబర్స్ ఉన్నారు. స్టాఫ్ అంటే ఇది సింగిల్ టీచర్ స్కూల్ అన్నమాట. స్టూడెంట్స్ తక్కువగా ఉన్నందుకు స్టాఫ్ నేను ఒక్కదాన్నే. అది నేను 2024 డిఎస్సి. బోధన విషయానికి వస్తే మల్టీగ్రేడ్ బోధన అనేది ఉంటది. ఎందుకంటే అన్ని క్లాసెస్ వాళ్ళు ఒకటే దగ్గర ఒకటేసారి చెప్పాల్సి వస్తుంది కాబట్టి కొంతవరకు కష్టమే, కానీ మేనేజ్ చేయగలను. మన కొడంగల్ నియోజకవర్గంలో అన్ని పాఠశాలలకి కంప్యూటర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరిగింది. మా పాఠశాలకు కూడా ఒక కంప్యూటర్ అనేది వచ్చింది. దాని వల్ల బోధన ఇంకా సులభతరం అవుతుందని అనుకుంటున్నాను. పిల్లలు కూడా కంప్యూటర్ లో చూపించడం అంటే చాలా ఆసక్తిగా ఉన్నారు, బాగా నేర్చుకుంటున్నారు. సదుపాయాలు ఇంకా రావాల్సి ఉంది మా పాఠశాలకి. మేడం, చివరిగా ఒక ప్రశ్న. మా వరకు వచ్చిన వార్త ఏంటంటే మీకు ముందు కూడా పోలీస్ గా అవకాశం వచ్చింది అని విన్నాము. దాంట్లో జాయిన్ కూడా అయ్యారు. బట్ దానికి రిజైన్ చేసి ఈ టీచర్ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చిర్రు? మెయిన్ రీజన్ ఏంది? పోలీస్ కానిస్టేబుల్ గా సివిల్ పీసీగా సెలెక్ట్ అయ్యాను. పోలీస్ డ్రెస్ అంటే ఇష్టమే, దాని పట్ల ఇష్టంతోనే నేను వెళ్ళాను. దాంట్లో ట్రైనింగ్ లో ఉంటూనే నేను డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం జరిగింది. డిఎస్సి ఈ టీచర్ జాబ్ కి రావడానికి ముఖ్య కారణం మా నాన్న. టీచింగ్ అంటే నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. అందుకే మనకు తెలిసిన విషయాలని పిల్లలకు బోధించడం అనేది, దానివల్ల పిల్లలు నేర్చుకొని వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్ళడం అనేది మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అందుకోసమని నేను టీచర్ జాబ్ ని ఎంచుకోవడం జరిగింది. టీచర్స్ అంటే డైలీ స్కూల్ కి వచ్చి లెసన్స్ చెప్పి వెళ్ళిపోవడమే, కానీ ఇక్కడ తెలంగాణ విద్యావంతుల టీచర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఫస్ట్ స్కూల్స్ కి వాళ్ళు స్టెప్ బై స్టెప్ గా సేవలు చేయడం అనేది వాళ్ళ కార్యక్రమం ఏదో చూసుకొని వెళ్తారు. కానీ ఇది రేర్ అన్నమాట. స్కూళ్ళల్లో ఇటువంటి సేవలు చేయడం, అది గవర్నమెంట్ టీచర్స్ ఇటువంటి ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. బాల భీమా న్యూస్ తరపు నుంచి వాళ్ళని అభినందిస్తున్నాం. మీటు యాంకర్ భవానీ.